తెలుగు సినిమా దేశవ్యాప్తంగా అత్యంత పెద్ద మార్కెట్‌గా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఎక్కువగా ఇక్కడి నుంచే వస్తున్నాయి. మిగతా భాషల్లోనూ భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నా కూడా ఎక్కువగా అయితే టాలీవుడ్ నుంచే వస్తున్నాయి. ఇంత పేరున్న తెలుగు సినిమా గత 2 నెలలుగా సరైన హిట్ సినిమాలు ఇవ్వడంలో చాలా ఇబ్బంది పడుతుంది. ఒక పక్కన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా డల్‌గా పెర్ఫార్మ్ చేస్తుంటే, మరో పక్కన డబ్బింగ్ సినిమాల జోరు మామూలుగా అయితే లేదు. మొత్తం మార్కెట్‌ని కొల్లగొడుతుంది. తప్పేం కాదు. కాకపోతే తెలుగు ప్రొడ్యూసర్ల, డైరెక్టర్ల, హీరోల ప్లానింగ్ చాలా అధ్వాన్నంగా ఉందన్న విషయం అయితే తేటతెల్లమైపోతుంది. ముఖ్యంగా తమ సినిమా రిలీజులకు సంబంధించిన పర్ఫెక్ట్ ప్లానింగ్ ఏదీ లేకుండా పోతుంది. ఏదైనా మాట్లాడుతుంటే లేదు మా వీఎఫ్ఎక్స్‌లో టైం పడుతుంది, సీజీ వర్క్‌లో టైం పడుతుంది, ఇలా రకరకాల మాటలు చెప్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్‌లో టైం పడుతుంది. ఇవన్నీ చెప్తున్నారు గానీ, మిగిలిన భాషల్లో అది ఎందుకు అంత పర్ఫెక్ట్‌గా చేయగలుగుతున్నారు? మనకంటే పెద్ద బడ్జెట్లతో సినిమాలు తీసే హాలీవుడ్‌లో వాళ్ళు డేట్‌ని సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే ముందే వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు. అసలు ఎప్పుడు 'ఒడిస్సీ' ఎప్పుడు రిలీజ్ అయిందో తెలుసా? రిలీజ్ అవ్వడానికి చాలా ముందే వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న మార్కెట్ వైజ్ మొత్తం అన్ని దేశాల్లోనూ రిలీజ్ కావాలి కాబట్టి వాళ్ళు చెప్పిన టైంకి ముందుగానే డేట్ ఫిక్స్ చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అన్నట్టుగానే వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు కూడా. బట్ తెలుగు దగ్గరికి వచ్చేసరికి ఎందుకో అది ఎక్కడో ప్లానింగ్ అయితే మిస్ అవుతున్న విషయం కళ్ళ ముందు కనబడుతుంది. ఒక్క సినిమా కూడా చెప్పిన టైంకి అయితే రిలీజ్ కావడం లేదు. మీరు గమనించారు గడిచిన 2 నెలల్లో పెద్ద సినిమా హిట్లు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా పరభాష సినిమాలే. ముఖ్యంగా 'ఒడిస్సీ' దగ్గర మొదలు పెడితే అది తెలుగు సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో, ఒక మామూలు హిట్ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో అంత కలెక్ట్ చేసింది. ఇప్పటికీ కూడా థియేటర్లో ఉంది అది. క్రిస్టోఫర్ నోలాన్ మ్యాజిక్ కావచ్చు, ఆయనకున్న పేరు కావచ్చు, ఆ సినిమాకున్న నేపథ్యం కావచ్చు, ఆ ఒడిస్సీ సాహసాల మీద ప్రపంచవ్యాప్తంగానూ లేదా పాత తరం ప్రేక్షకుల్లోనూ ఉన్నటువంటి ఒక ఆసక్తి కావచ్చు, చిన్నప్పుడు చందమామలో రూపధరుడు యాత్రలు పేరుతో చదువుకున్న కథ మళ్ళీ 'ఒడిస్సీ' పేరుతో రావడంతో దాని మీద వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కావచ్చు, ఇవన్నీ కలిపి థియేటర్ అయితే కళకళలాడి. ఆ తర్వాత వెంటనే 'స్పైడర్ మ్యాన్' వచ్చింది. ఇంక 'స్పైడర్ మ్యాన్' వస్తే ఆబాల గోపాలం ఎలా థియేటర్‌కి ఎగబడతారో మనకు తెలుసు కదా! దానితో పాటు ఏ సినిమాలు పోటీ పడే పరిస్థితి కూడా కనిపించదు. నిజానికి అలాంటి ఇమేజ్ ఒక భ్రమే. ఎంత పెద్ద సినిమాతో అయినా సరే సరైన కంటెంట్‌తో ఒక సినిమా వస్తే అది రిలీజ్ అవుతుంది అని కూడా కొన్ని సినిమాలు నిరూపించాయి. అయినా కూడా మన వాళ్ళు ఎందుకో దానికి తగ్గట్టుగా తమ సినిమాలను రెడీ చేయలేకపోయారు ఆ టైంలో. సో 'ఒడిసియస్', 'స్పైడర్ మ్యాన్' మొత్తం బాక్సాఫీస్‌ని దేశవ్యాప్తంగా కొల్లగొట్టి అందులో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ మొత్తాన్ని పట్టుకెళ్ళిపోయాయి. సరే అవేదో హాలీవుడ్ సినిమాలు దానికి ఉండేటువంటి మ్యాజిక్ వేరు, ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు అనుకుంటే, తమిళం నుంచి అసలు ఏమాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా లోకేష్ కనకరాజు హీరోగా వచ్చిన 'డీసీ' సినిమా వెంటనే మౌత్ టాక్‌తో పెద్ద హిట్ కొట్టేసింది. అసలు ఆ సినిమా ఎప్పుడు ఫ్లాప్ అవుద్దా, ఎలా ట్రోల్ చేద్దామని చూసినోళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలుసో లేదో, ఎందుకంటే లోకేష్ కనకరాజు ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నారు. ఆయన తన పేరుతో ఒక పెద్ద ఎల్‌సీయూ అని లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అని ఒక పెద్ద యూనివర్స్‌ని క్రియేట్ చేశారు డైరెక్టర్‌గా. కానీ హీరోగా ఆయన పెద్దగా సక్సెస్ కాలేరని చాలామంది అభిప్రాయపడ్డారు. పైపెచ్చు ఆయన తీసిన లాస్ట్ సినిమా 'కూలీ', రజనీకాంత్‌తో తీసిన 'కూలీ' పెద్దగా ఆడలేదు, అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. కాబట్టి ఆయన హ్యాటర్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట, ఎలా ట్రోల్ చేద్దామని. కానీ కట్ చేస్తే ఆయన సినిమా ఇప్పుడు పెద్ద హిట్ అయిపోయింది. తెలుగులో పెద్దగా వాళ్ళు ప్రమోట్ కూడా చేయలేదు, కానీ సినిమా అయితే హిట్ అయిపోయింది. అనిరుద్ధ్ మ్యూజిక్ కావచ్చు, డైరెక్షన్‌లో ఉన్నటువంటి మ్యాజిక్ కావచ్చు, లోకేష్ చేసిన యాక్టింగ్ కావచ్చు, వామికా గబ్బి పర్ఫార్మెన్స్ కావచ్చు, సినిమా అయితే సూపర్ హిట్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా హిట్ అయిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ అన్న తెలుగు సినిమాలు గట్టిగా వస్తే అవి బాగా హిట్ అయితే గనక తెలుగు మార్కెట్ నిలబడుతుంది అనుకున్న టైంలో ఇప్పుడు 'విశ్వనాథన్ సన్స్' వచ్చింది. రిలీజ్ బొమ్మ పడినప్పటి నుంచి కూడా మౌత్ టాక్ చాలా బలంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునేలాగా సినిమా చేశారు. అఫ్కోర్స్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ తెలుగు వాళ్ళే కావచ్చు, కానీ అది తమిళ్లోనే తీసిన సినిమా. తెలుగులో వచ్చింది డబ్బింగ్ వెర్షన్. డైరెక్టరే ఒప్పుకున్నటువంటి పరిస్థితి, డబ్బింగ్ సినిమా తెలుగులో డబ్ చేసామని చెప్పి. సో అది డబ్ సినిమా, అది కూడా హిట్ అయిపోయింది. సో ఇలా చూస్తూ ఉంటే వరుసగా వస్తున్న డబ్బింగ్ సినిమాలే టాలీవుడ్లో ఉన్నటువంటి మొత్తం డబ్బులు పట్టుకెళ్ళిపోతుంది. బాక్సాఫీస్ కళకళలాడుతుందంటే డబ్బింగ్ సినిమాలే కారణం. తెలుగు సినిమాలు పోటీ పడే పరిస్థితే లేదు. కనీసం రిలీజ్ అయ్యి ఏదో కంటెంట్ బాగాలేదు అందువల్ల పక్కకు పోయే అనుకోవడానికి లేదు. అసలు రిలీజ్ చేయడానికి వాళ్ళ ప్లానింగ్ లేకుండా పోయింది. నెక్స్ట్ వీక్ అన్నా పోనీ ఇదంతా సెట్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ వీక్ వస్తుంది కూడా 'టాక్సిక్'. 'కేజీఎఫ్' లాంటి ఒక బంపర్ హిట్ తర్వాత ఆయన వస్తున్నటువంటి ఆ సిరీస్ తర్వాత వస్తున్నటువంటి యష్ సినిమా కావడం, కంటెంట్ కూడా, ట్రైలర్స్ కూడా యూత్‌ని ఆకట్టుకునేలా ఉండడంతో భారీ ఎత్తున దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ 'టాక్సిక్' సినిమా మీద పెద్ద స్థాయిలో మార్కెట్ అయితే నడుస్తుంది. సో నెక్స్ట్ వీక్ కూడా తెలుగు సినిమాలు పెద్దవేవీ రిలీజ్ కానట్టే. ఈ ఓవరాల్‌గా 2 నెలల్లో చెప్పుకోవాలంటే 3 సినిమాలు తెలుగు నుంచి కాస్త ఊరట కలిగించాయి. ఒకటి 10 ఏళ్ల తర్వాత అఖిల్‌కి పెద్ద హిట్ ఇచ్చిన 'లెనిన్', చిన్న సినిమాగా వచ్చి భారీగానే వసూళ్లు రాబట్టిన 'చెన్నై లవ్ స్టోరీ',
ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వరుణ్ తేజ్ సినిమా కొరియన్ కనకరాజు. ఇందులో కొరియన్ కనకరాజు మీద మొదట్లో కాస్త విమర్శలు వచ్చాయి, క్లైమాక్స్ బాగాలేదనో లేదా సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ తగ్గిందనో ఇలా ఏదో అనుకున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే సత్య కామెడీ ఆ సినిమా నిలబెట్టేసింది, వరుణ్ తేజ్కి ఒక డీసెంట్ హిట్ ఇచ్చింది. సో చెప్పుకోవాలంటే ఈ మూడే 2 నెలల్లో కూడా కాస్త మంచి హిట్స్ టాలీవుడ్లో. మిగిలిన సినిమాలు అన్నీ కూడా 4 సినిమాలు, ఒడిస్సీ, స్పైడర్ మ్యాన్, డీసీ, ఇప్పుడు లేటెస్ట్గా విశ్వనాథన్ సన్స్, టాలీవుడ్ మార్కెట్ మొత్తం కొల్లగొట్టాయి, బాక్స్ ఆఫీస్ని కలకలాడించాయి. అఫ్కోర్స్ ఇది మంచి ఇష్యూ, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి లాభం వచ్చింది అనుకోవచ్చు. కానీ చెప్పుకోవడానికి టాలీవుడ్ నుంచి సరైన సినిమాలు ఏవి రిలీజ్ కావట్లేదు. ఎక్కడో ప్లానింగ్ అయితే ఖచ్చితంగా తప్పుతుంది, దీనిపై దృష్టి పెట్టాలి. ఏదైనా మాట్లాడుతుంటే మేము పెద్ద సినిమాలు కాబట్టి మాకు అది కుదరట్లేదు, పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే సీజీ వర్క్ కావచ్చు, లేకపోతే యాక్టర్ షెడ్యూల్ కావచ్చు, కుదరట్లేదని చెప్తున్నారు. కానీ ఇంతకంటే పెద్ద మార్కెట్లో పెద్ద బడ్జెట్లో ఉండే హాలీవుడ్లో ఎందుకు వర్కౌట్ అవుతుంది, వాళ్ళ ప్లానింగ్ ఎందుకు బాగుంటుంది, మన దగ్గర ఎందుకు బాగట్లేదు, మన ఈగోలు దెబ్బతింటున్నాయా లేకపోతే ప్లానింగే అధ్వానంగా ఉంటుంది, ఏమైనా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనబడుతుంది. పెద్ద హీరోలు కూడా సినిమాలు కూడా ఇప్పట్లో రిలీజ్ కూడా కనిపించట్లేదు. ఏదో 1-2 పేర్లు చెప్తున్నారు కానీ సినిమాలు అవి కూడా వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. ఓవరాల్గా టాలీవుడ్లో ఎలాంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు పెద్ద సినిమాలు ఆడకపోతే వెంటనే చిన్న సినిమాలు ఆదుకునేది, చిన్న సినిమాలు ఏమన్నా కాస్త ఇబ్బంది పడుతున్న టైంలో ఏదో ఒక పెద్ద సినిమా వచ్చి మొత్తం మార్కెట్ని ఆదుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. టాలీవుడ్ పెద్దలు ఖచ్చితంగా కూర్చుని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక వచ్చే వారం కూడా టాక్సిక్ తోటే నిండిపోతున్నాయి థియేటర్లన్నీ కూడా. సో ఇలా అయితే కష్టమే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం.